తెలంగాణ కొడుక చదువుకో కొడుకాని సగనంపిన తల్లి చదువుల్లో సారాన్ని పీజెప్పిన సారు అనేది తెలంగాణ ఉద్యమంలో మనం పాటలు పాడుకుంటాం. మీ అందరికీ తెలుసు. పాటలు ఇక జోర్దార్గా జై బోలో తెలంగాణ అని అద్భుతమైన పాటలు పాడుకుంటాం. దేనికోసం అవి? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. గోదారి చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి ఎడారి అంటూ అప్పుడు పాడాం. జై బోలో తెలంగాణ వీరులార వందనం. దాంతోపాటు చదువుకో కొడుకని ఇట్లా రకరకాలుగా కూడా తెలంగాణ ఉద్యమం కోసం మనం పాటలు పాడినాం. కానీ ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో అద్భుతంగా ఉన్నది. కానీ ఇప్పుడు మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రానికి 15 నెలల కాలంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఆశ్చర్యకరం. నా దగ్గరనే ఉన్నది, నేను పార్ట్ టైం మినిస్టర్నే కాదు ఫుల్ టైం సీఎం అంటూ ఫుల్ టైం మినిస్టర్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ప్రైవేటు దందాకు సంబంధించి ప్రైవేట్ కాలేజీలకు అడ్మిషన్కి ఇంకా ఏంది ఒక సర్క్యులర్ జారీ కాలే, ఒక జీవో రాలే. ఇప్పటికే పూర్తి స్థాయిలో 80% సీట్లు ఫుల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒకసారి చూద్దాం ఇక్కడ ఆ వ్యవస్థ అట్లుంటే ఈరోజు జూనియర్ కాలేజీలకు మంగళం పాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏంది అనేది ఒకసారి చూడండి. కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్లలో కలిపే యోచన సర్కార్ను సిఫారసు చేసిన తెలంగాణ విద్యా కమిషన్. ప్రతి మండలంలో 3 పాఠశాలలకు ఏర్పాటుకు ప్రతిపాదన. సిఫారసులను వ్యతిరేకిస్తున్న అధ్యాపక సంఘాలు. రాష్ట్రంలో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అనేది కూడా కనుమరుగు కానున్నాయా? 50 ఏళ్లకు పైపడిన కాలేజీలు కాలగర్భంలో కలవనున్నాయా అంటే పరిస్థితి చూస్తే అవునని అనిపిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఎత్తివేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లలో విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఇటీవలే కమిషన్ సర్కార్ నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో ప్రతి మండలంలో 3 పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, వీటిలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు నిర్వహించాలని సూచించింది. ఒక్కో పబ్లిక్ స్కూల్ 1500 మంది విద్యార్థులతో నిర్వహించాలనేది. 10వ తరగతి విద్యార్థులకు టీసీలు లేకుండానే ఇంటర్ కాలేజీలలో ప్రవేశాలు కల్పించాలని సిఫారసు చేసింది. ఒకే ప్రాంగణంలోని ల్యాబులు, ఆట స్థలం, డైనింగ్ హాల్లను ఉమ్మడిగా వాడుకునేలా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమి లేదు, ఒకటి ఆల నుంచి మొదలు పెడితే ఇంటర్ వరకు అందరినీ ఒకటే కాడ ఇస్తారట. ఇంటర్ కాలేజీలు అంటే నేను పలానా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్నా, లేకపోతే ప్రభుత్వ వివేకానంద, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన జూనియర్ కాలేజీలు ఏవైతే ఉంటాయో అవన్నీ షట్ డౌన్ అయిపోయి ఆల నుండి మొదలు పెడితే, అంటే మన భాషలో తెలంగాణలో చదువుకున్న మాండలిక ప్రకారం అక్కడి నుంచి మొదలు పెడితే ఇంటర్ వరకు అన్ని చదువులు 1వ తరగతి నుండి పూర్తి స్థాయిలో జూనియర్ల వరకు అంతా ఒకటే ఇక్కడ కుంపటి పెడతారు అనేది వీళ్ళ వాదన. సో జూనియర్ కాలేజీలకు మంగళం పడబడుతుంటే అధ్యాపక సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేది కూడా మనం దీంట్లో వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. భూభారతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అట్టహాసంగా ప్రారంభించింది. భూభారతి కేవలం అట్టపెట్ట మారింది తప్ప ఏ లేదు, అంత యాస్టిస్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ధరణికి కాపీ భూభారతి, మారింది పేరే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మార్గదర్శకాలు సహా అంశాలన్నీ ధరణిలోవే. 33 మాడ్యూల్స్ను 6కు తగ్గించినట్లుగా ప్రభుత్వం గొప్పలు. 6 మాడ్యూల్స్లోని 33 మాడ్యూల్స్ అంశాలన్నింటినీ కూడా జోడించారు. మొత్తానికి భూభారతి విధి విధానాలను జారీ చేసింది రాష్ట్ర సర్కార్. ఏం లేదండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధరణి అట్టపెట్టని తీసేసి భూభారతిని యాడ్ చేసిరు. దాని తర్వాత ఇలా 33 మాడ్యూల్స్ ఉండే, వాటన్నింటినీ ఏం చేసిలంటే తగ్గించి 6కి చేసిలు. ఇక్కడ 33కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ 33లో ఉండే మాడ్యూల్స్ అన్నీ కూడా 6కు వచ్చేసినాయి. అంటే అన్నింటినీ 6లోనే జత చేసిన అంశాలు కనబడతాయి. అంటే కేవలం భూభారతి తీసుకొచ్చినాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏది లేదు లొట్టపీస్. అలా ఏం కనబడది. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన అలా ఏముండదండి. మొత్తానికి భూభారతి ధరణి ఈజ్కోల్ భూభారతి, భూభారతి ఈజ్కోల్ ధరణి, అంతే. పేరు మారింది, అట్టపెట్ట మారింది తప్ప ఇలా ఏమీ మారలే అనే విషయాన్ని మీరు తెలుసుకోరి. మీకు కాదంటే మొత్తాన్ని మీరు వెతికి కూడా చూడరు.